స్థాపన అంతకుముందు జరిగింది. కన్స్ట్రక్షన్ ఈయన హయాంలో టవర్ జరిగితే ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి ఆ మొత్తం ఎక్స్పాన్షన్ చేసుకెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా. బట్ టోటల్గా ఆయన కానీ, ఆయన టీం కానీ, ఆయన మీడియా కానీ అంతా ఓన్లీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు గారు మాత్రమే అనేటటువంటిదే ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. అదే ఈయన కూడా నమ్ముతారు. నా వల్లనే కదా మీరంతా బాగుపడింది అన్నటువంటిది నమ్ముతారు ఆయన కూడా. అదే విషయాన్ని పదే పదే అది గుర్తు చేస్తున్నప్పుడు మనకు కూడా సైకలాజికల్గా అదే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు పదే అది మాట్లాడుకుంటున్నారు అనుకోండి. కొత్తగా ఆ మీటింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో బాబు గారి టైంలో జరిగిందని. ఇవాళ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో 70 to 80% ఎప్పుడు అయ్యి ఉంటారు, ఈ 20-30 ఏళ్లలో అయ్యి ఉంటారు, అంతే కదా. వీళ్ళు ఎలా అయ్యారు, వీళ్ళల్లో ఇదివరకటి రోజుల్లో ధనవంతుడు మాత్రమే ఇంజనీరింగ్ కాగలిగాడు. రాజశేఖర్ వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చాలా మందికి వచ్చినాయి అవకాశం. పేదవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ తర్వాత. అది కొనసాగింది. అంటే అప్పటికప్పుడు అయిపోరు. అప్పుడు చదవడం ప్రారంభించినోడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి 6 ఏళ్ళు ఉన్నాడు. ఆయన ఏడాది తర్వాత అనుకోండి బిగిన్ చేసింది. అప్పటి నుంచి లెక్కేసుకుంటే ఆయన దిగిపోయే టైంకి, అంటే ఆయన చనిపోయే టైంకి ఫస్ట్ బ్యాచ్ ఎంటర్ అయి ఉంటారు జాబ్. ఆ తర్వాత సెకండ్ ఇయర్,